స్లీవ్ కుట్టడం అంటే ఇంత ఈజీనా? కానీ ఈ చిన్న తప్పు మాత్రం చేయకండి. హాయ్, నా పేరు అపర్ణ అండి. నేను టైలరింగ్ కోచ్. మీకు ఈరోజు స్లీవ్లో ఏంటంటే మనం సైడ్కి చిన్న ముక్కలు వేసుకుంటాం కదండి, ఆ ముక్కలలో మనం కుట్టేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు ఎలా చేయాలో అనేది చెప్తానండి. ఈ వీడియోలు చూడండి. హాయ్ అండి. మనకు స్లీవ్ జాయింట్ చేసేటప్పుడు మనకు ముక్కలు జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది కదండి. జాయింట్ చేసేటప్పుడు అక్కడ ప్రాబ్లం వస్తే కనుక ఈ వీడియో చూడండి. మనం స్లీవ్ కట్ చేసేటప్పుడు మనకు హ్యాండ్స్ దగ్గర ఇక్కడ జాయింట్స్ వస్తాయి కదండి, ఆ జాయింట్స్ ముక్కలు ఇవి ఎలా జాయింట్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా స్లీవ్ కుదురుతుందో చెప్తాను నేను. ఓకేనా? ఫస్ట్ ఇదండి. ఇది మనం ఇట్లా క్రాస్లో ఉంది కదా అని చెప్పి క్రాస్లో పెట్టొద్దు, ఇది రాంగ్. ఇది ఇలా స్ట్రైట్గా పెట్టాలి. ఓకేనా అండి? ఇక్కడ పైన కొంచెం ఎక్కువ ఉంచాలి, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంచాలి. ఎక్కడంటే ఇక్కడ మనకు సరిపోతుంది కింద. ఇది చూసుకోవాలి ఫస్ట్, ఇక్కడ మార్జిన్ సరిపోయిందా లేదా అని ఇది చూసుకొని ఇక్కడ నుంచి ఇలా కుట్టాలి. ఓకేనా? ఇది ఇప్పుడు స్టిచ్ చేసిన అండి, ఇది క్రాస్లో జాయింట్ చేసిన. ఓకేనా? ఇది వచ్చేసి నేను స్ట్రైట్లో పెట్టాలని చెప్పిన కదా, ఇది స్ట్రైట్లో జాయింట్ చేసిన. రెండిటికి డిఫరెన్స్ చూడండి. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. ఇది తప్పండి. ఇలా వేస్తే మనకు స్లీవ్ దగ్గర కరెక్ట్ షేప్ రాదు, ప్రాబ్లం వస్తుంది. స్టిచ్ చేసేటప్పుడు సాగిపోతుంటుంది. ఇక్కడ స్ట్రైట్ క్లాత్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం స్ట్రైటే వేయాలి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్లాత్ ఎక్కువ పెట్టి కుట్టాలి మనం. ఇది లోతుకి వెళ్ళిపోవద్దు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గానే కుట్టొద్దు, కింద నుండి పైకి ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మన స్లీవ్ ఉంటుంది కదండి, మనం మెజర్మెంట్ తీసుకుంది ఇలా రావాలి, మనకు ఇలా కరెక్ట్గా రావాలి. ఇది కిందకి వెళ్ళిపోవద్దు. మనము ఇక్కడ కుట్టేటప్పుడు మనం ఇక్కడ నుండి స్ట్రైట్గా పెట్టి కుట్టినాం అనుకోండి, ఇది కిందకి వెళ్ళిపోతుంది. మనం ఇలా పెట్టినప్పుడు ఇది కిందకి వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ ఎక్కువ ఉంచుకొని ఇలా పెట్టి కట్ చేస్తే స్లీవ్ కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏం ప్రాబ్లం రాదు జాయింటింగ్ చేసేటప్పుడు. ఓకేనా అండి? ఈ చిన్న టిప్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.